చెప్పబోయే సెక్షన్ ఏంటంటే 2017 సంవత్సరం నుంచి 2017 నవంబర్ నుంచి నేను అంగన్వాడీ ఆయన పని చేస్తున్నాను. అయితే ఎన్నో సంవత్సరాలుగా నేను టీచర్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నానంటే నా కోసం మా నాన్న మా అమ్మ వాళ్ళు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు టీచర్ పోస్ట్ రావాలని అయ్యాతో కూడా ప్రేర్ చేయించు ఇంతకుముందు వచ్చినప్పుడు అయ్యా నేను అంగన్వాడీ ఆయన పని చేస్తున్నాను, నాకు టీచర్ పోస్ట్ ప్రమోషన్ రావాలని నా గురించి మీరు ప్రేర్ చేయండి అని ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినప్పుడల్లా నేను చెప్తూనే ఉన్నాను. అయ్య గారికి నా గురించి అయ్య గారు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరికి 9 సంవత్సరాలు 2017 సంవత్సరం నుంచి 9 సంవత్సరాల నుంచి నేను అంగన్వాడీ చేస్తున్నానండి. ఇప్పటికీ నాకు మొన్న నాగమయ్య గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా నాకు అది టీచర్ ప్రమోషన్ పత్రం అందించారండి. ఎంతగానో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతగానో నేను ఎదురు చూస్తున్న అంగన్వాడీ టీచర్ ప్రమోషన్ వచ్చినందుకు నా కోసం ప్రార్థించిన అయ్య గారికి, నా కోసం ఎంతగానో కష్టపడ్డా మా అమ్మకి మా నాన్నకి మా పెద్దమ్మకి ఎంతగానో నేను చెల్లిస్తున్నానండి. అంతగా కానీ కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉండేందువల్ల మిషన్ తెచ్చుకుని అంగన్వాడీకి టీచర్కి రాయడానికి ఇబ్బంది ఉండదు, ఇవ్వడదు కదా అని చెప్పి మిషన్ తెచ్చుకుని తర్వాత చైన్ చెప్పారండి. నేను ఎంతగానో కష్టపడి మీ ఖమ్మం వెళ్ళి ఖమ్మం హాస్పిటల్లో చూపించుకొని మిషన్ సెట్ చేయించుకున్నానంటే అది కూడా మిషన్ క్లియర్ అవ్వట్లేదు, కానీ మిషన్ పడుతుంది కానీ మిషన్ అర్థం అవ్వట్లేదు వాయిస్ అని మెడిసిన్స్ ఇచ్చారండి. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత 35 days మెడిసిన్స్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత నాకు స్పష్టంగా మాట క్లియర్గా అర్థం అవ్వలేదు. దాని విషయంలో ప్రేర్ చేయండి. మీరు ఆ విషయంలో దేవుడు నాకు ప్రమోషన్ చేసి మరి నా కోసం కష్టపడి ప్రార్థించిన అమ్మగారి గారికి మరోసారి మీ అందరికీ ఉదయ ప్రబంధాలు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ నా ఉదయ ప్రబంధాలు చెల్లిస్తున్నానండి. నా గురించి నా కుటుంబం గురించి మా బాబు గురించి మీ అందరికీ ప్రార్థనలోని ప్రార్థన చేయమని నీ ప్రేమతో మీ ప్రజలు అనుకుంటున్నాను. ఇంతవరకు వచ్చినటువంటి మీ అందరికీ నా ఉదయ ప్రబంధాలు చెల్లిస్తున్నానండి. సమీపించిన అయ్య గారికి అమ్మగారికి నా ఉదయ ప్రబంధాలు